హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన తెలంగాణ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ అండి. సో ఇందులో మనము ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి అప్డేట్స్ అయితే తెలియజేస్తూ ఉంటాము. సో ఈరోజు మనకు ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ నెలాఖరున రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే పేదింటికలు నెరవేర్చడానికి పక్షపాతం లేకుండా ఇల్లు మంజూరు చేయనున్నట్లు వివరించారు. అలాగే అర్హులైన వారికి 3, 4 విడత కూడా ఇస్తామని చెప్పేసి ఖమ్మం నేలకొంపల్లి సభలో తెలిపారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారండి. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి 3వ నెక్స్ట్ 4 విడతలో కూడా తప్పకుండా వాళ్ళకైతే ఇల్లు అయితే మంజూరు చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ప్రతి సోమవారము ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో డబ్బులు కూడా జమ చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లోనే అయితే అప్లోడ్ అయితే చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.